హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. సో ఈరోజు మనం లాస్ట్ సైన్ పైసెస్ సైన్ పర్సనల్ ప్రొఫెషనల్ రీడింగ్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో రండి ఈరోజు రీడింగ్స్ అనేది చూద్దాం. దానికంటే ముందు మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి. ఓకే, సో ఈరోజు మనం పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఫర్ పైసెస్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది పైసెస్ సైన్ వాళ్ళకి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకుందాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. గైడెన్స్ 5 కార్డ్స్ ఫర్ ప్రొఫెషనల్ లైఫ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎలా ఉండబోతుంది? ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ పైసెస్ సైన్ పీపుల్. ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉంటుంది? సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్ గైస్. ఓకే, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, రెజనేట్ అయితే మాత్రం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎవరెవరైతే టైప్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఇలాగే మేనిఫెస్టేషన్ అనేది చేయండి. ఓకే, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, 7 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. వన్ మోర్ లాస్ట్ కార్డ్ ప్లీజ్ ఫర్ పైసెస్ సైన్ పీపుల్. ఓకే, వచ్చేసింది స్ట్రెంగ్త్. ఓకే, సో ఇది ప్రొఫెషనల్కి ఒక 5 కార్డ్స్ తీసాను, అండ్ నెక్స్ట్ పర్సనల్ లైఫ్కి కూడా ఒక 5 కార్డ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ పర్సనల్ లైఫ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇది ఫ్లిప్ అయింది. వావ్, ది వరల్డ్. పైసెస్ సైన్ వాళ్ళకి 3 మోర్ కార్డ్స్ ప్లీజ్. ఓకే, ఇక్కడ 2 వస్తున్నాయి. వన్ మోర్ లాస్ట్ కార్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వన్ మోర్ లాస్ట్ కార్డ్. ఓకే, ఇది వచ్చింది. లెట్స్ టేక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయి అంటే ఫస్ట్ 3 ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్ తర్వాత 3 ఆఫ్ వ్యాండ్స్, ఫస్ట్ 6 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్, దాని తర్వాత మనకి 9 ఆఫ్ వ్యాండ్స్, స్ట్రెంగ్త్, ది వరల్డ్, 3 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సారీ కిందది కదా, 2 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ది హ్యాండ్ మ్యాన్ and the queen of cups. So this is the personal life for queens, sorry, Pisces sign. Okay, knight of pentacles, bottom of the deck. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం చెప్తుందంటే ప్రొఫెషనల్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ ఏదైనా సరే మీరు థింక్ చేసే మూవ్ ఆన్ అవుతారు. ఓకే, సో ఇంక మీదట మీరు ఎటువంటి ఆవేశాలు అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోరనమాట. ఎదర్ ఇట్ ఈస్ పర్సనల్ లైఫ్ ఆర్ ఎల్స్ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో. ఓకే, అండ్ మీ యొక్క దృష్టి కూడా ఎక్కువగా పెంటికల్ వైపు ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రొఫెషనల్ లైఫ్ మీదే కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రొఫెషనల్ లైఫ్ సెట్ అయిన తర్వాతే మీరు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించవచ్చు. ఓకే, ఇది సింగిల్స్కి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు, ఎవరైతే వారి పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో డెఫినెట్గా మూమెంట్ కంప్లీషన్ అనేది జరుగుతుంది, బట్ స్లో యాక్షన్ మీ పార్ట్నర్ నుంచి. ఓకే, ఇప్పుడే ఇంకా తనకు ఒక క్లారిటీ రాలేదు. డెఫినెట్గా మీ వైపు నుంచి ఏమన్నా యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోండి మీ పార్ట్నర్ కోసం. ఓకే, సో 2 వైపులా చూసుకోండి, ఎటువైపు కరెక్ట్ ఉంది ఎటువైపు రాంగ్ ఉంది, అనలైజ్ ఇట్ అండ్ దెన్ మూవ్ ఆన్, టేక్ ద యాక్షన్. ఓకే, సో ప్రొఫెషనల్ లైఫ్ కనుక చూసినట్టయితే స్లో యాక్షన్ కదా, దాని తగ్గట్టే రిజల్ట్ అనమాట. ఓకే, స్లో యాక్షన్ ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీ యొక్క పెంటికల్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చారిటబుల్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా డొనేట్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తారు, మీరు ఒకరికి సహాయం చేసే కేపబిలిటీ మీకు వస్తుందన్నమాట విత్ ద ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో ఆ విధంగా మీరు ఫ్యూచర్లో ఎదుగుతారనమాట, ప్రాస్పెరిటీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ 8 ఆఫ్ పెంటికల్స్, కష్టపడతారు, చాలా అచీవ్మెంట్స్ కోసం మీరు చాలా కష్టపడతారనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా పెంటికల్ని ఎలాగైతే కొట్టి మనం వర్క్ చేస్తారో అదేవిధంగా మీరు హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే, హార్డ్ వర్క్ చేస్తారు అండ్ అందులో అచీవ్మెంట్స్ కూడా మీరు చూస్తారనమాట. ఓకే, విత్ ప్యాషనేట్తో
ఇంట్యూటివ్గా. ఓకే, మీలో ఉన్న బ్లాక్ అంటే నెగిటివిటీ, ఏమేం ఫాల్ట్స్, ఎక్కడ మీరు ఫాల్ట్ చేస్తున్నారు అవన్నీ అనలైజ్ చేసుకొని తర్వాత స్లోగా అచీవ్ చేసుకుంటారు మీ యొక్క గోల్స్ని. ఓకే, సో మీ పెంటికల్స్లో ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది మీకు కెరీర్ త్రూ. ఓకే, ప్రొఫెషనల్ త్రూ. అండ్ ప్రొఫెషనల్ వైస్ మీకు చాలా ఆపర్చునిటీస్ రావడం వల్ల ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వచ్చు. దీంట్లో మూవ్ అవ్వాలా, దాంట్లో మూవ్ అవ్వాలా, దాంట్లో మూవ్ అవ్వాలా, దీంట్లో మూవ్ అవ్వాలా. సో కన్ఫ్యూజన్ అనేది వచ్చినప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దగ్గర జస్ట్ స్టాప్ అండ్ థింక్. ఓకే, అనలైజ్ చేసుకోండి మీకు ఎక్కడ ఎక్కువగా ఆపర్చునిటీకి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ వేలో వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఏ వేలో వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది, అబాండెన్స్ వస్తుంది, హెల్త్, వెల్త్, ఇవన్నీ హ్యాపీ, జాయ్, ఇవన్నీ ఏ వేలో వెళ్తే మీకు కరెక్ట్గా ఉంటుందో అది మీరు థింక్ చేసిన తర్వాత మీరు ముందు అడుగు వేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది 7 of Cups యొక్క మీనింగ్ మీకు పైసెస్ సైన్ వాళ్ళకి. అండ్ ఫర్దర్గా మీరు ఒక దారి ఎంచుకొని ముందుకు వెళ్తే కూడా మీకు ఇక్కడ 9 Wands ఉన్నాయి. ఓకే, సో యు ఆర్ సేఫ్. బట్ మీ వెనకాల మనుషులు అందరు రకరకాలుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. మీ యొక్క వర్క్ స్టార్ట్ చేస్తున్న వెంటనే మీకు ఛాలెంజెస్ అనేటివి ఎదురవుతాయి పైసెస్ సైన్ వాళ్ళకి. ఈవెన్ దో ఇక్కడ చూసారా దారి ఉంది, ఈవెన్ దో వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మీరు ఆ దారిని దాటుకొని, ఆ దారిలో నుంచి దాటుకొని వెళ్తారు మీరు. ఓకే, సో మీ దగ్గర ఒక స్ట్రాంగ్ వ్యాండ్ ఉంది అంటే మీరు వాటిని ఫైట్ అవుట్ చేసే స్ట్రెంగ్త్, కేపబిలిటీ అన్నీ మీకు ఉన్నాయి. ఓకే, సో యూ క్యాన్ డూ ఇట్. ఓకే, ఇట్స్ అన్ ఎస్ కార్డ్, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని మాటలు వచ్చినా కూడా ఏదో ఏమంటారు మన భాషలో, ఒకళ్ళు మురుగుతున్నాయి, మనం ముందుకు వెళ్ళిపోవడమే. సో అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకే, అండ్ విత్ ద స్ట్రెంగ్త్, కరేజ్, మేనిఫెస్టేషన్, డెడికేషన్, ప్యాషనేట్, ప్యూరిటీ మైండ్, ప్యూరిటీ హార్ట్. మీరు చాలా కూల్గా, ప్యూర్ మైండ్తో, ప్యూర్ హార్ట్తో ఉంటారు కాబట్టి ఇట్లా వెనకాల సుటుపుటు మాటలు అన్నీ వస్తూ ఉంటాయి, ఎదగనీయకుండా చేస్తారు ఇంకా మీదట కూడా. ఓకే, బట్ మీకు ఎంత పేషెన్స్, ఎంత స్ట్రెంగ్త్, ఎంత కరేజ్ ఉందంటే మీరు వాటిని ఫార్ట్అవుట్ చేసి ముందుకు వెళ్తారు. ఓకే, సో ఇక్కడ బ్లూ మౌంటైన్ చూసారా, సో మీకు చాలా ఏమంటారు ఎమోషనల్గా కూడా మీకు ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని మీరు ఈజీగా దాటుకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద కార్డ్, స్ట్రెంగ్త్ కార్డ్. ఓకే, స్లోగా తీసుకుంటారు యాక్షన్స్, నిర్ణయాలు తీసుకొని మీరు మూవ్ అవుతారు అనమాట ప్రొఫెషనల్ వైస్. అండ్ పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా కంప్లీషన్ అనేది జరుగుతుంది మీకు. పాస్ట్ని తలుచుకుంటూ మీరు మూవ్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, పాస్ట్ అండ్ ప్రెజెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు మూవ్ ఆన్ అవుతారు. ఓకే, సో మీరు ఏదైనా కోల్పోయి ఉంటే డెఫినెట్గా అది మళ్ళీ తిరిగి మీ వద్దకి అయితే డెఫినెట్గా వస్తుంది పర్సనల్ లైఫ్లో. ఓకే, అండ్ 3 of Wands డెఫినెట్గా మీరు అడ్వెంచరస్ టూర్స్, ట్రావెల్స్ అలా చేయొచ్చు. ఓకే, పర్సనల్ లైఫ్లో. ఓకే, విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఒకవేళ బిజినెస్ కనుక చూసినట్టయితే, ఓకే ఇది పర్సనల్ లైఫ్ కాబట్టి మేబీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటి పట్ల చూసుకున్నట్టయితే అలా కూడా జరగచ్చు ట్రావెల్ వైస్. ఓకే, సో ట్రావెల్ అడ్వెంచరస్గా ఉంటారు మీరు. ఓకే, సో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారనమాట ఎక్కువగా మీ పర్సనల్ లైఫ్లో. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ పార్ట్నర్తో అలా అనలైజ్ చేసి స్లో యాక్షన్ అందుకనే వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చాలా థింక్ చేస్తారు, ఆ తర్వాత మీ పార్ట్నర్ని డిసైడ్ చేసుకుంటారు. మీ పార్ట్నర్తో కలిసి ఉండాలి అనే డెసిషన్, మీరు నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకుంటారు. ఇట్స్ టైమ్ టు టేక్ డెసిషన్ అనేసి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ డెసిషన్ ఫర్ యువర్ పార్ట్నర్. ఓకే, విచ్ ఈస్ అ పాజిటివ్ థింగ్. బట్ అగైన్ మీ పార్ట్నర్కి క్లారిటీ ఉండదు, ఆర్ఎల్స్ మీకు క్లారిటీ ఉండదు. మీరు అన్నీ చేసేది కరెక్ట్గానే ఉంటాయి కానీ రివర్స్లో చేస్తున్నారు పర్సనల్ లైఫ్లో. ఓకే, సో అందుకని ఈ వెయిటింగ్, ఈ ఇంతకాలం వెయిటింగ్, ఒక క్లారిటీ వచ్చినా కూడా దాని పట్ల యాక్షన్ తీసుకోకుండా చూసారా ఎంత ఫ్రీగా ఉన్నారు. ఇట్లా తిప్పినప్పుడు మనకి ఎంత ఫ్రీగా, కామ్గా, అంటే అన్నీ తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి ఒక రిలేషన్షిప్ని, ఒక పార్ట్నర్ని, మన యొక్క ఫ్యామిలీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది క్లారిటీ మీకు ఉంది. బట్ యు ఆర్ థింకింగ్ ఇన్ రివర్స్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే, సో జస్ట్ థింక్ అప్రైట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్లో మీ పార్ట్నర్ ఒక ఇంట్యూటివ్ పార్ట్నర్ అని మీకు అర్థమవుతుంది. ఓకే, షీ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, గుడ్ ఉమెన్, నర్చరింగ్, కేరింగ్ ఉమెన్ అని తెలుస్తుంది ప్యూరిటీ హార్ట్తో. బట్ లోపల ఉన్న
బాధ ఉంటుందిలే అది ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట ఇట్లాంటి ఉమెన్. బట్ షీ నో హౌ టు హ్యాండిల్ హర్ ఫ్యామిలీ. ఓకే, సో తక్కువ అంచనా వేయకండి. మనసు విప్పి మాట్లాడలేరు, బయటికి మాట్లాడలేరు, తొక్కేయచ్చు అని అనుకోకండి. షీ కెన్ హ్యాండిల్ వెరీ నైస్ వే. ఓకే, తనకి చాలా టాలెంట్ ఉందన్నమాట. ఓకే, బయటికి కనపడరు కానీ మనసులో, అంటే పాజిటివ్గా బయటికి కనపడరు కానీ పాజిటివ్ వేలో, బట్ దే కెన్ హ్యాండిల్ ఫ్యామిలీ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఓకే, సో దే కెన్, చూసారా కప్పుని ఎలా హోల్డ్ చేస్తుందో, కప్పు క్లోజ్ అయి ఉందా, సో తన లోపల ఏముందో మీరు పసి కట్టలేరు. ఓకే, సో దట్ మే బీ పాజిటివ్ ఆర్ నెగటివ్, బోత్ కేసెస్. ఓకే, పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ వెరీ గుడ్, నెగిటివ్ అయితే అది ఎప్పటికీ మీరు కనిపెట్టలేరు. ఓకే, సో తనంతట తాను ఓపెన్ అవుతే కానీ మీకు తెలియదు అనమాట. ఓకే, సో అలాగా ఇంట్యూటివ్, బట్ షీఈ్ వెరీ గుడ్ ఉమెన్. ఓకే, ఇంట్యూటివ్గా చాలా మంచి ఉమెన్ అనమాట. ఓకే, మీ యొక్క ఫ్యామిలీని చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు, కేర్ చేస్తారు, ఇంట్యూటివ్గా కనెక్ట్ అవుతారు మీతో. ఓకే, ఇంట్యూటివ్గా కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మనకి స్పిరిచువల్లీ కనెక్టెడ్ విమెన్ అనమాట. ఓకే, సో ఇది పర్సనల్ లైఫ్ ఫర్ పైసెస్ సైన్. చాలా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్, గాడ్ గైడెన్స్. ఓకే, ఫస్ట్ బినీత్ ద సర్ఫేస్, హిడెన్ ట్రూత్స్, సంథింగ్ అన్నోన్. మేబీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, హిడెన్ ట్రూత్స్ అనేటివి బయటకు వస్తాయి. సంథింగ్ అన్నోన్, మీకు తెలియనివన్నీ కూడా తెలిసి వస్తాయి. ఓకే, ప్రొఫెషనల్ అయినా సరే, పర్సనల్ అయినా సరే. నెక్స్ట్, కిన్షిప్, కమ్యూనిటీ. వావ్, మీ కమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది, ప్రొఫెషనల్ అయినా సరే, పర్సనల్ అయినా సరే. ఓకే, సో మీరు కమ్యూనిటీ త్రూ బాగా గ్రో అవుతారు. వావ్, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఆర్కేంజల్ హ్యానియల్. ఓకే, జాయ్, బ్లెస్సింగ్, ఇంట్యూషన్. ఓకే, సో మీకు జాయ్, బ్లెస్సింగ్స్, ఇంట్యూషన్స్ ఇవన్నీ కూడా బ్లెస్ చేస్తున్నారు ఆర్కేంజల్ హ్యానియల్, టాలెంట్ గైడ్స్. సో డెఫినెట్గా మీ యొక్క స్పిరిట్ మెంటార్స్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ మేనిఫెస్టేషన్, మీ మేనిఫెస్టేషన్ ఇప్పటివరకు చాలా బాగుంది, జస్ట్ కంటిన్యూ దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ గాడ్ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గాడ్ మెసేజెస్ ఫర్ మై పైసెస్ సైన్ పీపుల్. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. మన ఛానల్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో అన్ని వీడియోస్తో నేను వస్తూనే ఉంటాను మీ ముందుకి. ఓకే, సో ఈ కార్డ్ వచ్చింది. సో 4 కార్డ్స్ వచ్చాయి మీకు. ఓకే, విన్ విన్ అవుట్కమ్ ఈజ్ అ ఫోర్కాస్ట్, వర్క్ త్రూ యువర్ ఫియర్స్, ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్, అ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. వావ్, బ్యూటిఫుల్ మెసేజెస్ చూసారా. న్యూ ఇయర్కి మీకు విన్ విన్ అవుట్కమ్ అనేది దారిలో ఉంది, ఫోర్కాస్ట్. ఓకే, విన్ విన్ అవుట్కమ్ అయితే రాబోతుంది మీకు న్యూ ఇయర్కి బ్లెస్సింగ్గా. మీ భయాలన్నిటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, సో మీ భయాలు ఏమన్నా ఉంటే అవి పోగొట్టుకోండి పైసెస్ సైన్ వాళ్ళు. అది గాడ్ యొక్క మెసేజ్. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్. సో ఇప్పటి వరకు మీరు ఏ ఫేజెస్, టఫ్ సైకిల్స్ అంటే మనిషిని పోగొట్టుకోవడం, ఆరెల్స్ మనిషి దూరం అయిపోవడం, ఓకే విడిపోయి ఉండటం, ఇవన్నీ ఈ టఫ్ సైకిల్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి. ఓకే, న్యూ ఇయర్కి వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, వెరీ గుడ్ బ్లెస్సింగ్, అ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. సో మీ లైఫ్లోనే ఒక కొత్త న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీరు. ఓకే, ప్రొఫెషనల్ అయినా సరే, పర్సనల్ అయినా సరే. ఓకే, సో ఈరోజు మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం పైసెస్ సైన్లో. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎనర్జీ మాత్రం బాగా డ్రైన్ అవుతుంది నాకు. ఓకే, అయినా కూడా నేను మీకు రీగెయిన్ చేసుకొని రీడింగ్స్ చేస్తూ ఉన్నాను. కైండ్, సో డెఫినెట్గా మీరు కైండ్గా ఉంటారు. ఓకే, సో ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయి మనకి. ఓకే, రెగ్యులేటెడ్, కైండ్, రెగ్యులేటెడ్, మీరు రెగ్యులేటెడ్గా ఉంటారు. కన్విక్షన్. ఓకే, కన్విక్షన్ అండ్ ఎంతూజియాజం. సో డెఫినెట్గా మీరు ఎంతూజియాజంతో వర్క్ చేస్తారు, ప్రొఫెషనల్ అయినా సరే, పర్సనల్ లైఫ్ అన్నా, అంటే యాక్షన్ అనేది తీసుకుంటారనమాట ఫ్యూచర్లో మీరు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, కన్విక్షన్, రెగ్యులేటెడ్ అండ్ కైండ్, ఇవన్నీ మీకు శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ పైసెస్ సైన్. ఓకే, సో ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, రెజనేట్ అవ్వింది అని. ఓకే, సో ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.